మరోసారి బీఆర్ఎస్ లో కవిత వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టు మరో ఒక సంచలన లేఖ లీక్ కావడం అనేది కూడా జరిగింది. సో ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత గారు అమెరికా టూర్లో ఉన్నారు. అండ్ గతంలో ఒక లేఖ ఎప్పుడైతే 25 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు జరుపుకుంటున్నటువంటి సందర్భంగా కేసీఆర్ గారికి కవిత గారు లేఖ రాయడం, గతంలో ఎన్నో లేఖలు రాస్తారని చెప్పేసి బయటపడ్డది కూడా నాకు తెలిసి చాలా మందికి అప్పుడే. సో ఆ లేఖ బయట లీక్ కావడం, దాంట్లో కొందరిని ప్రస్తావించు మాట్లాడడం, తర్వాత వరుసగా ఇండైరెక్ట్ గా కేటీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన, బీఆర్ఎస్ నేతల పైన, అలాగే జగదీష్ రెడ్డిని లిల్లీపుట్ అనడం, ఇట్లాంటివి మనం చూస్తూనే ఉన్నాం. సో బీఆర్ఎస్ వర్సెస్ కవిత అన్నట్టు కూడా ఇటు ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పుడు జాగృతి నుంచి కవిత గారు సంబరాలు జరుపుకుంటే బీఆర్ఎస్ నుంచి దిష్టిబొమ్మ దహనాలు జరిగినాయి. ఇప్పుడు ఏకంగా తను అమెరికా టూర్లో ఉన్నప్పుడు ఇంకో లేఖ బయట పెట్టడం, ఏకంగా తన పదవికే ఎసరు పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి కూడా కవిత గారు తీవ్రంగా ఖండించడం అనేది జరిగింది. సో రాజకీయ కారణాలతోనే తనను టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్ష పదవి నుంచి తొలగించారని ఎమ్మెల్సీ కవిత సింగరేణి కార్మికులకు లేఖ రాశారు. సో తనను కావాలని, అంటే ఉద్యమ సమయంలో సింగరేణికి నేను గౌరవ అధ్యక్షురాలుగా ఉండి ఎన్ని చేశాను, ఎంతవరకు చేశాను, బీఆర్ఎస్ పార్టీ ఆనాడు సింగరేణి కార్మికుల్లో విజయం సాధించడానికి నేను చేసినటువంటి కాంట్రిబ్యూషన్ ఏంటి అనేది అక్కడ ఉన్నటువంటి కార్మికులు అందరికీ తెలుసు. కావాలని నన్ను ఈ విధంగా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి నన్ను తొలగించడం అనేది జరిగిందని చెప్పేసి ఏకంగా కార్మికులకే లేఖ రాయడం అనేది జరిగింది. రాజకీయ కారణాలతోనే తనను టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్ష నుంచి తొలగించారని ఎమ్మెల్సీ కవిత సింగరేణి కార్మికులకు లేఖ రాశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నేను కార్మికుల తరపున పోరాడుతుంటే కొందరు నాపై కుట్రలు చేస్తున్నారు. గతంలోనూ నేను యుఎస్ పర్యటనలో ఉన్నప్పుడే కేసీఆర్ కు రాసిన లేఖ లీక్ చేశారు. ఇప్పుడు కార్మిక చట్టాలను వ్యతిరేకంగా కొత్త గౌరవ అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. ఆ కుట్రదారులు నన్ను వేధిస్తున్నారని చెప్పేసి ఆరోపిస్తున్నారు. మరి కవిత లేఖలు లీక్ చేస్తుంది ఎవరు? అది కూడా అమెరికాలో ఉన్నప్పుడే ఇక్కడ లీక్ చేయడానికి గల కారణాలు ఏంటి? సో కవితని మొత్తానికి పార్టీ నుంచి పంపించే కుట్ర ఏమైనా చేస్తున్నారా? సో ఒక్కొక్కడిగా కనెక్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆల్రెడీ కట్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఇప్పుడు ఎంతో గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు సింగరేణి కార్మికులకు సంబంధించి ఆ పదవి కూడా తొలగించడం అనేది జరిగింది, ఇతరులకు కేటాయించడం అనేది కూడా జరిగింది. దీనిపైన జాగృతి నాయకులు మాత్రం ప్రస్తుతం ప్రెస్ మీట్లు పెట్టి ఫైర్ అవ్వడం అనేది జరుగుతుంది. మరి కవితని పార్టీలో నుంచి పంపించే కుట్ర నిజంగా ఏమైనా జరుగుతుందా? యుఎస్ లో ఉన్నప్పుడే ఈ విధంగా లేఖలు బయటికి రావడాన్ని మీరే విధంగా చూస్తున్నారు? అండ్ రోజు రోజుకి బీఆర్ఎస్ లో కుటుంబ పాలన అనేది ముదురుతుందా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.